హాయ్ ఫ్రెండ్స్, టుడే నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తున్నాను అనమాట. అదేంటి అంటే రాగి జావా. దానికోసం ఒక కుండ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకుందాం. ఇందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకుందాం. ఇది 2 టైప్స్ గా చేసుకోవచ్చు. నేను 2 టైప్స్ గా ఎలా చేసుకోవాలి అన్నది చెప్తాను. ఒకటి రాగి అంబలి, ఇంకొకటి రాగి జావా. ఇది కిడ్స్ కి కూడా చాలా మంచిది అనమాట. వేడి పాలల్లో కొంచెం డ్రై ఫ్రూట్స్, బెల్లము వేసి పడితే పిల్లలకి బోన్ కి చాలా మంచిది. బోన్ హెల్దీగా ఉంటది అనమాట. అండ్ ఇదంతా ఏంటి అంటే నైట్ పడుకునే ముందు చేసుకోవాల్సిన ప్రాసెస్ ఇది. రాగి జావ అన్న వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు. గట్ హెల్త్ కి చాలా మంచిది అనమాట. ముందు ఇందులో ఏంటి, రాగుల్లో ఏంటంటే కాల్షియం అండ్ ప్రోటీన్స్ చాలా బాగుంటాయి అనమాట. ఫీడింగ్ మదర్స్ కూడా ఈ రాగి జావ అన్నది తాగొచ్చు. ఓన్లీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు మటుకు ఇది రాగి జావ వీక్లీ వన్సే తాగాలి, డైలీ తాగకూడదు. ఇది వింటర్ సీజన్ లో, రైనీ సీజన్ అండ్ సమ్మర్ సీజన్ అన్ని సీజన్ లో మంచిది. అంబలి అన్నది సమ్మర్ సీజన్ లో తాగుతారు చాలా మంది. రాగులతో చాలా డిషెస్ తయారు చేసుకోవచ్చు. నేను మీకు 1 by 1 రాగులతో ఏమేమి చేసుకోవాలని 1 by 1 చూపిస్తాను అనమాట. ఇవాళ అయితే గనక నేను రాగి జావకి ఎలా తయారు చేసుకోవాలని అన్నది తయారు చేస్తున్నాను. వాటర్ అయితే మరిగిపోతున్నాయి. వాటర్ మరిగే లోపల ఇందులో ఒక బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్స్ రాగి పిండిని తీసుకోవాలి. తీసుకొని ఇందులో చల్లని వాటర్ అన్నమాట, ఉండ అనేది లేకుండా, లమ్స్ అనేవి లేకుండా, ఉండ లేకుండా దీన్ని మొత్తం కూడా ఈ విధంగా కలుపుకోవాలి. పిండిలో ఉడికినప్పుడు కూడా అలాగే ఉండలు ఉండలాగా ఉండిపోతుంది. సో ఈ విధంగా ఉండ అన్నది లేకుండా కలుపుకోవాలి. అది కూడా ఇలా కుండలో చేసుకుంటే చాలా హెల్దీ అనమాట. ఈ రాగి జావ మనం హార్లిక్స్, బూస్ట్, పిడియాషూర్ ఇవి అన్ని ఇస్తారు, కానీ దానికన్నా హెల్దీ అనమాట ఈ రాగి జావ. మీరు కూడా చేసి చూడండి. మీ పిల్లల్లో 1 month లోనే మీరు రిజల్ట్ అయితే చూస్తారు. ఆ వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ నేను ఓట్స్ కూడా తీసుకుంటున్నాను అనమాట. 2 స్పూన్స్ ఓట్స్ అయితే నేను వేసాను. దీన్ని ఒక ఉడుకు వచ్చే వరకు దీన్ని ఉడకనిద్దాం. ఆఫ్టర్ కోవిడ్ దగ్గర నుంచి మెలెట్స్ అని, రాగి జావులని, రాగి డిషెస్ అన్ని కూడా చాలా మంది రెగ్యులర్ డైట్ లోనే యూజ్ చేస్తున్నారు. ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత సిమ్ లో పెట్టేసుకోవాలి. అలా పొంగేటప్పుడు దీన్ని మనం ఈ కలుపుకున్న పిండిని అంతా కూడా ఇందులో పోసేసుకోవాలి. పోసుకొని దీన్ని కూడా ఒక 5 to 10 minutes మనం ఈ రాగిది పోసిన తర్వాత ఉడకనివ్వాలి. ఇప్పుడు కూడా ఈ విధంగా కలుపుకుంటా ఉండాలి, లేదు అంటే కనుక ఉండలు కట్టేస్తూ ఉంటది. ఓట్స్ కూడా తొందరగానే ఉడికిపోతాయి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాంటివి మనం స్కిప్ చేసి దాని ప్లేస్ లో కనుక ఇది తీసుకుంటే చాలా మంచిది హెల్త్ కి. వెయిట్ లాస్ చేసే వాళ్ళు కూడా ఇది 1 month తాగి చూడండి. వింటర్ సీజన్ లో స్కిన్ డ్రై అయిపోయి వైట్ గా అయిపోతుంది. సో అలా కూడా అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఈ రాగి జావ బాగా యూజ్ అవుతుంది. చూడండి ఈ విధంగా ఉడికి పొంగుతుంది. చూడండి అలా పైకి పొంగొచ్చేస్తుంది. ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని కట్టేసుకుందాం అనమాట. ఈ హీట్ తో ఇంకొంచెం ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత చల్లారే వరకు ఇలా ఉంచుదాం మనం. చల్లారిన తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ తో దీని మీద ఇలా మూతలాగా కప్పేసి ఉంచితే మార్నింగ్ లెగ్గానే ఎవరికి అంబలి కావాలంటే అంబలి లాగాను, లేదు కిడ్స్ ఉంటే వాళ్ళకి జావ కావాలంటే జావ లాగాను తయారు చేసుకోవచ్చు. నేను టుమారో అది ఆ మార్నింగ్ ప్రాసెస్ మార్నింగ్ చూపిస్తాను, అది ఎలా చేయాలో. ఇది నైట్ ప్రాసెస్ అనమాట. నేను నైటే చేస్తున్నాను ఇది. రాగి జావ గనక అంబలి గనక తాగేసి మార్నింగ్ మనకి ఆఫ్టర్నూన్ 12:30 ఆర్ 1 o'clock వరకు అసలు ఆకలి అనేది ఏదన్నమాట. అంత స్ట్రాంగ్ గా ఉంటది. రాగి జావ అయితే చల్లారిపోయింది. దీన్ని ఎలా కట్టుకోవాలో చూపిస్తాను. క్లాత్ పై మీద పెట్టుకొని ఏదన్నా కాటన్ వైట్ క్లాత్ గరిటె కూడా తీసేయాలి. ఈ విధంగా
ఒక క్లాత్తో మూసి ఇంకొక క్లాత్తో చిన్న ముక్కతో ఈ విధంగా దీన్ని వాషింగ్ కట్టడం అంటారు. ఈ విధంగా కట్టుకొని ఒక ప్లేట్ మూత వేసుకొని ఉంచుకోవాలి. ఏదైనా ఒక స్టీల్ ప్లేట్ ఏమీ పడకుండా ఈ విధంగా మూసుకొని ఉంచుకోవాలి. మార్నింగ్ ప్రాసెస్ ఏంటి అన్నది నేను రేపు మార్నింగ్ చూపిస్తాను. మార్నింగ్ అయింది, చూద్దాము. ఇది జావా. ఫస్ట్ ఈ పాట్ తీసుకొని దీన్ని విప్పేసుకుందాం. చూడండి అంతా చిక్కపడిపోయి ఎలా ఉందో. దీన్ని కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత నేను 2 టైప్స్ చేసి చూపిస్తాను అన్నాను కదా. ఫస్ట్ కిడ్స్కి సంబంధించి చేసి చూపిస్తున్నాను. దానికి ఒక బౌల్ తీసుకున్నాము. బౌల్ తీసుకొని ఇందులో దీనికి సరిపడా ఒక కప్పు పాలకి సరిపడా జావ అయితే తీసుకుంటున్నాను నేను. తీసుకుని ఇందులో వేడి పాలు, ఒక కప్పు వేడి పాలు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం కూడా రాగి జావ అంతా ఇందులో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను నైటే నానబెట్టుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు మార్నింగ్ పీల్ చేసి కట్ చేశాను. ఒక 4 కాజు, కొన్ని బాదం, కొన్ని పిస్తా అండ్ నానబెట్టుకున్న కొన్ని పంప్కిన్ సీడ్స్, కొన్ని గార్నిష్ కోసమని ఉంచుకున్నాను. ఇవన్నీ ఇలా కలుపుకోండి. ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. అండ్ ఇది బెల్లం. మీ దగ్గర కుండ బెల్లం కానీ ఆ బెల్లం ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర పాలకొల్లు మామూలు నార్మల్ బెల్లం ఉంది, నేను ఇదే యూజ్ చేస్తాను. సో ఈ బెల్లము ఒక స్పూన్ వేసుకుని దీన్ని బాగా కలుపుకుందాం. బెల్లం కలిసే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా తాగితేనే బాగుంటది, చల్లారితే తాగలేరు అనమాట. బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపిస్తాను. పైనుంచి కొంచెం నట్స్, ఇది తాగేటప్పుడు మధ్య మధ్యలో నట్స్ తగులుతా చాలా బాగుంటది టేస్ట్. కొంచెం కుంకుమ పువ్వు వేసి ఇలా సర్వ్ చేయండి. పిల్లలు చాలా ఇష్టంగాను ఫాస్ట్ గా తాగేస్తారు. సెకండ్ వన్ కూడా అంబలి కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఇంకో బౌల్ తీసుకుని దీనికి సరిపడా రాగిది తీసుకున్నాము. దీన్ని ఇలా అనుకొని కొంచెం చిక్కగానే అవుతుంది, నైట్ చేసి పెడతాం కదా. సో దీనికి మనం తాలింపు వేసుకోవాలి. అంబలికి చిన్న మూకుడు పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని ఇందులో ఒక స్పూను ఆవు నెయ్యి, లేదు గేదె నెయ్యి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్, నేను స్మాల్ స్పూన్తో వేస్తున్నా కాబట్టి 2 వేసాను. నార్మల్ స్పూన్ అయితే ఒక స్పూన్ సరిపోతుంది. నెయ్యి అయితే కాగిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ బంద్ చేసుకొని అందులో ఒక పావు స్పూన్ జీలకర్ర, ఒక పావు స్పూను ఆవాలు కట్టేసేసాక వేసుకుంటే సరిపోతుంది. ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని దాన్ని అలాగే ఉండనిద్దాం. దీన్ని చేసుకుందాం ఫస్ట్. ఇది మొత్తం కూడా ఇలా అనుకున్న తర్వాత అందులో ఒక గ్లాస్కి సరిపడా, నేనైతే ఒక పావు స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. దీనికి సరిపడా బటర్ మిల్క్, మజ్జిగ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నాం కదా, ఆ తాలింపుని కూడా ఇందులో వేసేసుకుందాం. తాలింపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలి అంటే కనుక తాలింపు స్కిప్ చేసి అలా కూడా ప్లెయిన్గా కూడా తాగేయచ్చు.
దీన్ని సర్వింగ్ దాంట్లో తీసి చూపిస్తాను. ఇదిగోండి 2 టైప్స్ ఆఫ్ రాగి జావలు, ఒకటి రాగి అంబలి, ఇంకొకటి రాగి జావ, రెండు కూడా రెడీ అయిపోయినాయి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రాగి జావ, రాగి అంబలి రెండు రెడీ అయిపోయాయి. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.